హాయ్ అండి, మనం ఇప్పుడు గుంటూరులో సిలమర్స్ వీధిలో ఉన్నటువంటి బ్రాండ్ స్టోర్కి విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ మనకి తక్కువ రేటుకి అంటే స్పెషల్ డిస్కౌంట్స్ తోటి ఆన్లైన్ స్టోర్స్లో కన్నా మనకి రేట్ తక్కువకి ఇస్తారని చెప్పని విన్నాం. అదేంటో చూద్దామని చెప్పని వచ్చాం. ఒక్కసారి చూసేద్దామా? ఇక్కడ ఏదో హోమ్ అప్లయన్సెస్ మొత్తం అన్నీ దొరుకుతాయని చెప్తున్నారు. అది నిజమో కాదు మనం చూడాలి. ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్కి ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్కి అసలు ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, నమస్తే. మేము ఇన్స్టాగ్రామ్లో మీది యాడ్ చూసాం. ఓకే, బ్రాండ్ స్టోర్కి వెళ్తే రేట్ చాలా తక్కువ అని బాగా ప్రచారం చేస్తున్నారు. అది నిజంగానే లేదా జనాన్ని ఇక్కడ దాకా రప్పించడం కోసం అట్లా చెప్తున్నారా? వాస్తవంగా అయితే మనం మెయిన్ ఆన్లైన్ని కాంపిటేటివ్గా తీసుకుని మన బ్రాండ్ స్టోర్ అనేది స్థాపించాం. యాక్చువల్గా నాది ఫస్ట్ నుంచి B2B బిజినెస్. సో నేను దాదాపుగా అన్ని కంపెనీలకి డిస్ట్రిబ్యూషన్ చేసినాకే నేను B2Cలోకి వచ్చాను. కాబట్టి ఆన్లైన్లో కూడా నా దగ్గర కొన్నోళ్ళు అమ్మాల్సిందే, కానీ డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు దాకా ఎవరు కూడా డైరెక్ట్గా అమ్మింది లేదు. సో కాంపిటేటివ్ ప్రైస్లో ఛాలెంజింగ్ ప్రైస్ మనం B2Cలో కూడా ఇవ్వగలుగుతామని మనం ఈ B2C కోసం బ్రాండ్ స్టోర్ అనేది స్థాపించాం. ఇప్పుడు కంపెనీ డీలర్ ఉంటారు కదా, డిస్ట్రిబ్యూటర్ లేదా షోరూమ్ అట్లా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకుంటే వారంటీ పీరియడ్ ఉంటుంది. అలా మరి మీ దగ్గర కొన్నప్పుడు కూడా వారంటీ పీరియడ్స్ వస్తాయి? కంపల్సరీగా ఉంటాయి. అన్నీ కూడా మంది కంపెనీ నుంచి బిల్లింగ్, డైరెక్ట్ బిల్లింగ్ ఉంటుంది. డీలర్ కోడ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఉంది. దాదాపు 8 కంపెనీలు మనం డీల్ చేస్తున్నాము. డీలర్ కోడ్తో, డిస్ట్రిబ్యూటర్ కోడ్తో చేస్తున్నాం. వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు. యాన్యువల్ టార్గెట్స్ రీచ్ అవుతే అందరికంటే కూడా మెయిన్ ఇప్పుడు ఏదైతే మోడర్న్ ట్రేడ్ ఉన్నాయో, బజాజ్ కానీ సోనో విజన్ కానీ ఇట్లా ఉన్నాయో, వాటన్నిటికీ మించి కూడా మనం ఇవ్వగలం. టర్న్ ఓవర్ అంత పీక్ స్టేజ్లో మనం ఒక ప్రోడక్ట్లో చేసామంటే చేస్తాం. కాబట్టి కంపల్సరీగా వాళ్ళతో కాంపిటేటివ్ రేట్ కూడా ఇవ్వగలుగుతాం. సార్ ఏమేమి కంపెనీలు ఉన్నాయి సార్? వారంటీ కంపెనీ వారంటీ యాజ్ యూజువల్ ఏదైతే కంపెనీ నామ్స్ ప్రకారం అందరికీ ఇస్తారో ట్రేడర్స్కి అట్లానే ఉంటుంది. వారంటీతో ఇష్యూ అనేది ఎప్పుడు ఉండదు. ఆన్లైన్ వారంటీ కంపెనీ ప్రకారం నామ్స్ ప్రకారం. మీరు కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తా ఉంటున్నారు, ఆన్లైన్ ప్రైస్ ఇస్తా ఉంటారు. ఆన్లైన్ ప్రైస్ కంటే తక్కువ ఇస్తాం. తక్కువ ఇస్తారు. ఓకే, ఇప్పుడు మరి మేము ఒక ఏసీ మీ దగ్గర తీసుకెళ్తాం. ఓకే, ఏదైనా రిపేర్ వస్తుంది లేకపోతే ఇన్స్టలేషన్ సర్వీస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు షోరూమ్ లో అయితే మాకు కొన్న తర్వాత 24 hours లో టెక్నీషియన్ వచ్చి చేసి వెళ్తారు. సో మీ దగ్గర కూడా అలాంటి సర్వీస్ ఉంటుంది? సేమ్ ఎవరి దగ్గర అదే సర్వీస్ ఉంటుంది. టోల్ ఫ్రీ చేస్తే ఎవరైనా కంపల్సరీగా ఇండియాలో అటెండ్ అవ్వాల్సిందే. సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు, పర్టికులర్ ఒక కంపెనీకి సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు. ఆ సర్వీస్ ప్రొవైడర్ అటెండ్ అవ్వాల్సిందే. టోల్ ఫ్రీతో వాళ్ళకి లింకప్ అయి ఉంటుంది. ఓకే, నేనే కాదు ఎక్కడ కొన్నా కూడా మీకు ఆ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు బయట మేము ఎందుకు కొనకూడదు, మీ దగ్గరే ఎందుకు కొనాలి? మా దగ్గరే ఎందుకు కొనాలి అంటే మాకు స్పెసిఫిక్గా ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు 15 years ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉంది. ఏది మంచిది, ఏది ఎట్లాంటిది వస్తువు అనేది మనకు పర్టికులర్గా చెప్పగలం. అదే ఆన్లైన్లో అనుకోండి, మీరు రివ్యూస్ చూస్తారు. రివ్యూస్ దాదాపు 70% ఫేక్లోనే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాడికి సంబంధించి రివ్యూస్ పెట్టించుకోవడానికి బయట నుంచి రివ్యూస్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, అలాగే మా దగ్గరకు వచ్చారనుకోండి, ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మేము అన్ని కంపెనీలు బ్రాండ్లు చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న లిమిట్స్, డ్రాబ్యాక్స్ అన్నీ తెలుసు మాకు. వాట్ ఈస్ వాట్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యాక్సిమం సాటిస్ఫై అయ్యే విధంగా కస్టమర్కి మేము ఇవ్వగలం. ఇప్పుడు చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే టీవీ కొనాలి, ఎంత పెద్ద టీవీ కొందాం లేదా ఏ కంపెనీ కొందాం అనే ఆలోచన తప్ప అసలు వాళ్ళ ఇంట్లో రూమ్ సైజ్ ఎంత, వాళ్ళ ఇంట్లో ఎంత ఏజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ టీవీ అయితే కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళ ఐకి డిస్టర్బెన్స్ లేకుండా కానీ, అలానే వాళ్ళ ఇంట్లో ఉన్న
పొజిషన్ బట్టి సౌండ్ సిస్టమ్ అట్లాంటివన్నీ మీరు సజెస్ట్ చేస్తారా చేస్తాం. కస్టమర్ ఏదైతే అది ఇచ్చేస్తుంటారా? కస్టమర్ ఎప్పుడైనా సరే కస్టమర్ వచ్చి నాకు మినిమంలో ఇవ్వండి అనే మాటే అంటారు. నేను చెప్తా ఉన్న విషయం, బాబు నువ్వు అఫోర్డ్ చేయగలిగితే ఇలాంటి విషయం మీరు చూసుకుంటే ఇట్లా బాగుంటుంది, ఈ రూమ్కి ఇట్లా బాగుంటుంది అని మేము సజెస్ట్ చేస్తాం. అలా కాదు సార్ మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాల్సింది అంటే దాంట్లో ఏది బాగుంటుందో చూసి మేము చెప్తాం. ఇప్పుడు రీసెంట్గా QLED వచ్చినాయి. QLED ఏంటంటే మన ఐకి డిస్టర్బెన్స్ లేకుండా ఎంతసేపు చూసినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఏదైనా సరే ఇప్పుడు ఆన్లైన్ మూవీస్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా మనం ఎంజాయ్ చేయాలంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేది తీసుకోవాలి. ప్రిఫరబుల్ ఏంటంటే QLED. దాంట్లో ఏంటంటే QLED అంటే పిక్సెల్స్, నానో పిక్సెల్స్ వస్తాయి. యాక్చువల్గా పిక్సెల్స్ అంటే పిక్చర్ సెల్స్, టీవీలో పిక్చర్ సెల్స్ని బట్టే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. నానో పిక్చర్ సెల్స్, క్వాంటమ్ సెల్స్ అంటే ఏంటంటే సెల్స్లో 10వ వంతు చిన్నగా ఉండే పార్టికల్స్ లాగా మనకి డిస్ప్లే అవుతుంది. అందువల్ల మనకి ఏంటంటే క్లారిటీ ఎక్కువ వస్తుంది, మనకి డిస్టర్బెన్స్ ఉండదు, ఐకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. మామూలుగా రియల్గా చూసిన కంటే కూడా దాంట్లో చూస్తుంటే మనకి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. మరి సౌండ్ సిస్టమ్ అది సౌండ్ సిస్టమ్ పర్టికులర్ కంపెనీకి తగ్గట్టుగా దాంట్లో అరేంజ్మెంట్ ఉంటుంది. సౌండ్ సిస్టమ్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఇప్పుడు ముందర పిక్చర్ విజువలైజేషన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. సౌండ్ సిస్టమ్ అనేది ప్రతి దానికి బాగానే ఇస్తున్నారు ఫీచర్స్. ఓకే. ఇప్పుడు అట్లానే మరి ఏసీలు ఉన్నాయి, 5 స్టార్ ఏసీ అంటున్నారు, ఇన్వర్టర్ ఏసీ అన్నారు, డబుల్ ఇన్వర్టర్ ఏసీ అంటున్నారు, డ్యూయల్ డ్యూయల్ ఇన్వర్టర్. ఇన్వర్టర్. యాక్చువల్గా ఏసీ అంటే మనకి ఫస్ట్లో తయారైంది మాత్రం నాన్ ఇన్వర్టర్. మనకి స్టార్ట్ చేసిందే నాన్ ఇన్వర్టర్. అదేంటంటే మనకి మదర్ బోర్డు పోయింది అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా ఎవరైనా మనకి చేసిస్తారు రిపేర్ మెకానిక్. ఈ ఇన్వర్టర్ ఏసీ వచ్చేసి కంపల్సరీగా కంపెనీ వాళ్ళు ఆ బోర్డు మార్చాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే. అందువల్ల ఏంటంటే మనకి ఇన్వర్టర్ ఏసీ ఏంటంటే కొద్దిగా కరెంట్ తక్కువ కాదు, సేవ్ అవుతుంది. దాంట్లో 3 స్టార్ ఉంది, 5 స్టార్ ఉంది. 5 స్టార్కి 3 స్టార్కి కొద్దిగా ఎక్కువ వేరియేషన్ ఉండదు. కానీ కస్టమర్ ఏంటంటే 5 స్టార్ ఏంటంటే కొద్దిగా ఎక్కువగా మాకు కరెంట్ తక్కువ కాలుద్దేమో గమలో ఉంటారు. యాక్చువల్గా ఏమి ఉండదండి, పెద్ద డిస్టర్బెన్స్. 3 స్టార్కి 5 స్టార్కి గట్టిగా సంవత్సరం మొత్తం మీద ఒక 50 యూనిట్లు తేడా వస్తే రావచ్చు. ఓకే, అంతే. ఇప్పుడు అట్లానే మరి మీరు ఫ్రిడ్జ్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా ఇక్కడ, మరి దీంట్లో ఎలాంటి ఫ్రిడ్జెస్ ని మీరు సజెస్ట్ చేస్తారు? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని బట్టి సజెస్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళ క్యాపబిలిటీ ఫండ్ ఉన్నదాన్ని వాళ్ళకి ఏదైతే అవసరమో ఫస్ట్ వాళ్ళ నీడ్స్ తెలుసుకున్నాం. నేను ఇది వాడతానండి. నాన్ వెజ్ వాడే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఓన్లీ వెజ్ వాడుకుని కొద్దిగా లిమిటెడ్గా యూస్ చేసుకునే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. అట్లా కాకుండా రిచ్ లుక్ కావాలండి, నాకు మొత్తం అన్ని డెకరేషన్ చేయించుకున్నాను కదా ఇంట్లో, దానికి తగ్గట్టుగా రిచ్ లుక్ కావాలంటే దానికి తగ్గట్టుగా మేము సజెస్ట్ చేసి ఇస్తాం. ఓకే. మరి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, మరి వాటి పరిస్థితి? వాషింగ్ మిషన్స్ కూడా అంతే, టాప్ లోడ్ ఉంటుంది, ఫ్రంట్ లోడ్ ఉంటుంది. ఈజీ టు యూజ్ ఏంటంటే ఫ్రంట్ లోడ్ వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఏంటంటే బట్టలు నలగవు, ఈజీగా మనకి తీసుకోవడానికి వేసుకోవడానికి లేడీస్కి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు బయటకు వెళ్తే మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ ఉంటుంది, ఆన్లైన్లో కొనుక్కుంటే ఏంటంటే వాళ్ళు సేల్ ఖాళీ కూడా పెడతారు, కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి పెడతారు. మరి ఎక్కడికి పరిగెత్తడం అనేది చూసుకోవాలి. ప్రైస్ అని పరిగెత్తకూడదు ఎప్పుడు కూడా. మనం ఒక వస్తువు తీసుకున్నామంటే అది కాన్ఫిడెంట్గా మంచిది ఇస్తున్నారా లేదా, మనకు అవసరానికి తగ్గట్టుగా కొనుక్కుంటున్నాం అనేది తీసుకోవాలి. కానీ కేవలం రివ్యూస్ ఫాలో అవుతే మాత్రం పోతాము. ఓకే. అది మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము పర్సన్ బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి స్పెసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాని తగ్గట్టుగా సజెస్ట్ చేస్తాము. దాంట్లో మళ్ళీ మనకి లోన్ ఫెసిలిటీ, బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, ఈఎంఐ ఫెసిలిటీ మామూలుగా క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంది. నో చార్జెస్, నో హిడెన్ చార్జెస్, ఈఎంఐ చార్జెస్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు కొన్ని చోట్ల క్రెడిట్ కార్డు వాడితే పర్సెంటేజ్ ట్యాక్స్ అసలు రూపాయి కూడా తీసుకోండి. పర్సంటేజ్ అనేది క్రెడిట్ కార్డ్ ఇంకా మీకు బెనిఫిట్ ఉంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ తీసుకుంటే క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మా దాంట్లో 5 lakhs ఉంటుంది మా దగ్గర. ఈ 5 lakhs మనం ఉపయోగిస్తే దీంట్లో ప్రతి ఫీచర్ యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఈఎంఐ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తారు, అది మీకు డైరెక్ట్గా దాంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈఎంఐ పెడతాం అనుకోండి, రేట్ తేడా పడుతుందా? ఏం తేడా పడదు, నా వడ్డీ పడేదానికి కొద్దిగా మనం అఫోర్డ్ చేయగలగాలి అంతే, పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు 18,000 రూపాయలు వస్తూ తీసుకున్నారు, 9 months ఈఎంఐ పెట్టుకున్నారు, ఒక 700-800 ఇంట్రెస్ట్ పడుతుంది అంతే. మళ్ళీ మీకు దానివల్ల కొన్నిసార్లు పండగలప్పుడు కానీ వీకెండ్స్లో కానీ క్యాష్ బ్యాక్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఇస్తారు. 1800 క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకోండి, 800 ఇంట్రెస్ట్ ఏమని చెప్పండి, ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్ కదా. అలా యూజ్ చేసుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది.
ఇప్పుడు మీరు కార్డు ద్వారా కొన్నదానికి క్యాష్ ఇచ్చి కొన్నదానికి ప్రైస్ వేరియేషన్ చూపిస్తారు. ప్రైస్ అనేది వేరియేషన్ ఏమి ఉండదండి. కార్డ్ తో కొంటే ఇంకా బెనిఫిట్. కంపెనీ వాళ్ళు కార్డ్ తో కొంటే ఆ కంపెనీ క్యాష్ బ్యాక్ వాళ్ళు ఇస్తారు. మీ దగ్గర ఏమన్నా మా దగ్గరే తేడా ఉంటుంది. మా దగ్గర ఏదైతే సజెస్ట్ చేసామో ఫైనల్ రేట్ ఇంకా అదే ఉంటుంది. ఆ రేట్ అయితే దాని మీద స్వైప్ చేస్తాము. ఏదైనా క్యాష్ బ్యాక్ వస్తే దాంట్లోనే ఆన్లైన్లో చూపిస్తుంది. 5 lakhs లో మీకు ఆన్లైన్లో చూపిస్తుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది. అది డిడక్ట్ అయ్యే మీకు కట్ అయిపోతుంది మీకు అమౌంట్. ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ అన్న చూపిస్తాము. డెఫినెట్గా. సార్ ఇప్పుడు ఫ్యాన్స్ ఇక్కడ ఉషా, క్రాంప్టన్, రెమీ ఇట్లా ఉన్నాయి కదా, దీంట్లో మీరు ఏ కంపెనీకి డీలర్షిప్? క్రాంప్టన్కి డీలర్షిప్ ఉందండి. అట్లానే మనకి ఉషాకు ఉంది, ఓకే, డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఉంది. అట్లానే హెవెల్స్కి ఉంది. తర్వాత యాటంబర్గ్కి డీలర్షిప్ కోడ్ ఉందండి. సో 4 కంపెనీలు మీరు డీలర్. ఇప్పుడు దీంట్లో ఏదో స్పెషల్గా రిమోట్ ఫ్యాన్స్ వచ్చినాయి కదా. రిమోట్ ఫ్యాన్స్ అంటే బిఎల్డిసి ఫ్యాన్స్ అండి. ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ బిఎల్డిసి ఫ్యాన్స్ యాటంబర్గ్లో ఉంటాయి, ప్లస్ క్రాంప్టన్లో ఉంటాయి. మీకు రిమోట్తో ఉంటాయండి. 5 star రేటింగ్ వస్తుంది. ఏంటి స్పెషల్ దాంట్లో? 5 star రేటింగ్ అంటే మీకు కరెంట్ చాలా తక్కువ కాలుతుంది. యాక్చువల్ ఫ్యాన్ 75 watts తయారవుతుంది. అంతకుముందు పాత ఫ్యాన్లు అన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, బీఈ నామ్స్ ప్రకారం మనకి పవర్ ఫ్లక్చువేషన్స్ తగ్గాలని, పవర్ యూటిలైజేషన్ తగ్గాలని చెప్పి గవర్నమెంట్ కొన్ని నామ్స్ ప్రకారం ఇట్లా మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చేసరికి వాళ్ళు 5 star రేటింగ్లో తయారు చేశారు. 5 star రేటింగ్ అంటే బిఎల్డిసి ఫ్యాన్ అంటే బ్రెస్ట్లెస్ డైరెక్ట్ కరెంట్ అంటారు దాన్ని. దానివల్ల ఉపయోగం ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. దాని యొక్క లైఫ్ ఎక్కువ ఉంటుంది. గాలి కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రిమోట్ ఉన్నదానికి రిమోట్ లేదానికి ఏంటి అడ్వాంటేజ్? అదే రిమోట్ ఉంది అంటే మనం ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. 5 star రేటింగ్లో ఇవ్వడం వల్ల మన కరెంట్ తక్కువ కాదు. ఇప్పుడు ఇంట్లో 5 rooms ఉంటాయి అనుకోండి, 5 rooms-లోనూ మనం పెట్టామనుకో ఫ్యాన్స్, అన్నిటికీ దేని రిమోట్ పెట్టుకోవాలా? ఒక రిమోట్తో అన్ని ఆపరేట్ చేయాలి? లేదు, దేని రిమోట్ దానికే ఉంటుంది. దేని రిమోట్ అంటే ఇప్పుడు అన్ని ఒకటే క్రాంప్టన్ కంపెనీ అయినా సరే కొన్ని మేము ఐఓటీ టెక్నాలజీది ఇట్లాంటివి ఉంటాయండి. ఈ ఐఓటీ టెక్నాలజీది కనుక మనం తీసుకుంటే మనం ఫోన్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫోన్ నుంచి కూడా మనం ఏదైనా సరే ఫ్యాన్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి దీనికి తేడా? రెండు కూడా బిఎల్డిసియే. ఇది క్రాంప్టన్ కంపెనీ, ఇది యాటంబర్గ్ కంపెనీ. వాడి స్పెసిఫికేషన్స్ ప్రకారం వాడు తయారు చేస్తాడు, వీటి ప్రకారం వీడు తయారు చేస్తాడు. ఓకే, సో అట్లయితే రిమోట్ బెస్ట్ అంటారు. రిమోట్ అనేది మనం కన్సంప్షన్ కోసం చూసుకుంటే బెస్ట్. ఏసీ రూమ్లోకి సైలెంట్గా ఉంటుంది, సౌండ్ కూడా రాదు, ప్రశాంతంగా నిద్రపోతుంది. అంటే మామూలు ఫ్యాన్ కన్నా ఇది నాయిస్ చాలా తక్కువ ఉంటుంది. వస్తుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ ఉండదు. లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఫ్రిక్షన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మనకి వైండింగ్ అనేది తొందరగా కాలిపోదు. ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంటుంది? ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది. ఇదేమో 1500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇండక్షన్. అదే మీరు బిఎల్డిసి తీసుకుంటే ఏమో 3000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. బేసిక్ మోడల్ 3000 ఉంటుంది. యాటంబర్గ్, క్రాంప్టన్, హెవెల్స్, ఉషా వీటిలో కూడా తయారు చేస్తున్నారు. అట్లానే మన దగ్గర ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ మనం వాడేదంతా అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ ఫస్ట్ లాంచ్ చేసిందండి. స్టార్ట్ చేసింది దాదాపు 50 years నుంచి అల్యూమినియం కుక్కర్లో వాడుతున్నాము. ఇప్పుడు అవేర్నెస్ డాక్టర్స్ ఇవ్వడం వల్ల, జనాలకి అవడం వల్ల, అవగాహన రావడం వల్ల అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ అనేది వాడకూడదు అని చెప్పి స్టీల్లో తయారు చేశారు. స్టీల్లో తయారు చేసేసరికి అచ్చంగా స్టీల్తో మనకి ఏమవుతుందంటే హీట్ ఒకేసారి వస్తుంది కాబట్టి అది మాడిపోతుందనే ఉద్దేశంతో దాన్ని 3 layers-గా తయారు చేశారు. దాన్ని ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అంటారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఏదైనా సరే కుక్ చేసేటప్పుడు మాడకుండా మనకు అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. అడుగంటకుండా అల్యూమినియం వాడకుండా ఉండడానికి నిరోధించి ఇది తయారు చేశారు అనమాట. దీంట్లో రకరకాల సైజెస్, మోడల్స్ ఉన్నాయి. విజిల్ కౌంట్ కుక్కర్ అని అల్ట్రాలో ఎక్స్క్లూజివ్గా వచ్చిందండి. విజిల్ కౌంట్ ఇది స్పెషల్గా వచ్చింది. ఇప్పుడు మనకి విజిల్స్ మామూలుగా మర్చిపోయాం అనుకోండి, ఏదో పనిలో పడి మర్చిపోతాం. సో మనం ఎన్ని వచ్చింది ఏంటి అనేది తెలియదు కాబట్టి విజిల్ కౌంట్ ఇక్కడ తెలుస్తుందండి. ఇది మనకి ఎన్ని విజిల్స్ వచ్చిందని చూపిస్తుంది. అదొక స్పెషల్ కౌంట్. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా బటర్ఫ్లైలో ఇంకో మోడల్ తయారు చేశాడు. ఇది యాంటీ స్పిల్లింగ్ అండి. మామూలుగా ప్రెషర్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది కదా, స్పిల్ అవుతుంది. అది అలా స్పిల్ కాకుండా దీంట్లో పడేట్టుగా ఇట్లా ఇచ్చాడు మోడల్. ఇది ఎక్స్క్లూజివ్గా ఇది ట్రైప్లైతో తయారవుతుంది. ఇది ఎక్స్క్లూజివ్. ఇది 2 liters నుంచి 10 liters దాకా ఉన్నాయి. ఇది 2 liters.
అట్లానే యాంటీ స్పిల్లో కూడా ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇది బటర్ఫ్లైలో వస్తుంది. ఈ యాంటీ స్పిల్ మోడల్ ఇట్లా వస్తుంది, ఇట్లా యాడ్ చేయడం వల్ల ఇక్కడ పడుతుంది. ఇది ఫస్ట్ తయారు చేసిన యాంటీ స్పిల్ దీంట్లోనే, నెక్స్ట్ బటర్ఫ్లై దాంట్లో లాంచ్ చేశాడు. కొద్దిగా అప్డేటెడ్ వెర్షన్ అనమాట అది, దానికి దీనికి అట్లా. పాన్స్ ఉంటాయి, అట్లానే ప్రెషర్ కుక్కర్స్ విత్ లిడ్ ఉంటాయి. కుక్కర్గా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మామూలుగా దాని మీద లిడ్ పెట్టేసి మామూలుగా ఏదైనా కుక్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది ఆ కుక్కర్లు అంటే. ఇప్పుడు అందరూ రైస్ కుక్కర్లు వాడుతున్నారు కదా, ఏది బెస్ట్ అంటారు? ఇప్పుడు గ్యాస్ సేవింగ్ కోసం ప్రతి ఒక్కళ్ళు రైస్ కుక్కర్లో కన్వర్ట్ అయ్యారండి. ఇందాక చెప్పినట్టే అల్యూమినియం బౌల్స్ వచ్చాయి ఇదివరకు, ఇప్పుడు స్టీల్ బౌల్స్ వస్తున్నాయి. వీటిలో కూడా ప్రతి దానికి స్టీల్ బౌల్స్ వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా ఇదేంటంటే బౌల్తో పాటు స్టీమర్ ఇస్తాడు. ఈ స్టీమర్లో మనం అన్ని కూడా వెజిటబుల్స్ కానీ ఎగ్స్ కానీ ఏదైనా వండుకోవచ్చు. కింద రైస్ వండుకోవచ్చు దీంట్లో. దీని మీద ఎట్లానే పెట్టేసి వెజిటబుల్స్ కూడా కుక్ చేసుకోవచ్చు, ఒకేసారి రిప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో దాదాపుగా 6 కంపెనీలు ఉన్నాయండి. పీజీఎన్, ప్రెస్టీజ్. కరెంట్ అనేది 75 వాటేజ్ అండి, ఎక్కువ ఏం కావాలి మనకి. గంట వాడితే గట్టిగా 60 యూనిట్ కావాల్సింది ఏమంటే ట్యూబ్ లైట్ లాగా అంతే. కరెంట్ అయితే ఏమి అంత ఇబ్బంది ఏమి ఉండదు. దీంట్లోనే సైజెస్ ఉంటాయండి, కేజీ, అర కేజీ, పావు కేజీ, 100 గ్రాముల నుంచి ఉన్నాయి మన దగ్గర. ఎక్స్క్లూజివ్ 100 గ్రాముల నుంచి కూడా ఉన్నాయి. సార్ మీ దగ్గర ఫ్యాన్లు, రైస్ కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్, ఐరన్ బాక్స్ అంటారు, ఇదేం డిఫరెంట్గా ఉంది సార్? ఇది అయితే ఇది ఎయిర్ ఫ్రైయర్ అంటారండి. ఇది అంటే ఇప్పుడు మామూలుగా మనం ఫ్రై చేసుకోవాలంటే డీప్ కడాయిలో ఆయిల్ పోసి ఫ్రై చేసుకుంటాం. దానివల్ల ఏంటి, మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ. ఇప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయిల్ తక్కువలో తోట ఆయిల్ తినలేకపోయినా ఆయిల్ తక్కువలో చేసుకునే విధానాన్ని సజెస్ట్ చేస్తున్నారు. ఆ విధానానికి ఇది పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసుకునే బదులు దీంట్లో మనకి ఓన్లీ గార్నిష్ చేసుకుని దాంట్లో ఏదైతే ఫ్రై చేసుకున్నా పొటాటోస్ కానీ ఏదైనా సరే దాంట్లో పెట్టేసుకుంటే అది ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది. ఎయిర్ ద్వారా ఫ్రై అవుతుంది, ఎయిర్ హీట్ వల్ల ఫ్రై అవుతుంది. సో దానివల్ల మనకి డ్రాబ్యాక్స్ ఏమి ఉండవు, బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి. ఓన్లీ మనం జస్ట్ ఆయిల్ గార్నిష్ చేస్తే చాలు. ఎంత ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది లేదండి, చాలా మనకి యాక్చువల్గా ఎంఆర్పీలు ఆన్లైన్లో చాలా ఎక్కువ ఉంటుందండి. 10,000, 9,000 అట్లా ఉంటాయి. మన దగ్గర ఎక్స్క్లూజివ్గా 3,500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సూపర్. మీరు ఆన్లైన్ కన్నా ప్రైసెస్ బాగా చూస్తారు. ఆన్లైన్తో మనకి సంబంధం లేదండి. అసలు ఆన్లైన్ అనేది నా దగ్గర తీసుకునే రిటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టే ప్రొడక్ట్స్ అమ్ముకోవటం. ఆన్లైన్లో కమిషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. 8% to 12% కమిషన్ ఇచ్చి మరీ చేస్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం, వాళ్ళ పర్చేస్కి ఇంకా 12% ఎక్స్ట్రా వేసుకున్నాకే వాళ్ళ ప్రోడక్ట్ యొక్క పర్చేస్ రేట్ వస్తుంది. సో వాళ్ళ లాభం వేసుకుంటే ఎంత వస్తుంది, ఇంకా 5% వేసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా 20% దాకా తేడా ఉంటుంది. మనం ఆ 20% కంటే కూడా ఇంకా తక్కువకే ఇస్తాం. ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్ ఇస్తాం. ఎందుకంటే మనం B2B సేల్లో చేస్తాము, డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆ ప్రైజింగ్ మనం అప్రోచ్ అవ్వాలి, ఛాలెంజింగ్ ప్రైస్ ఇవ్వాలి. ప్రతిదీ ఆన్లైన్ కంటే మీ దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్కి అలాగే డిస్కౌంట్ ఉంటుంది? అన్నిటికన్నా ప్రతి దానికి ఉంటుంది. ఆల్ ప్రొడక్ట్స్ ప్రతి దానికి ఉంటుంది. ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చా? డెఫినెట్గా చెక్ చేసుకున్నాకే నా దగ్గర రండి. ఒకవేళ చెక్ చేసుకోకుండా వచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక నేనే చూపిస్తాను ఆన్లైన్లో ఎంత ఉంది, మా దగ్గర ఎంత ఉంది అని. సూపర్ సార్. అడిగినా అడగగానే నేనే చూపిస్తాను. ఇట్స్ బ్రాండ్ అంటారా? అందుకే బ్రాండ్ స్టోర్ పెట్టారు. బ్రాండ్ స్టోర్ అనేది నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు B2Cలో చేయడం వల్ల నాకు ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ తెలిసినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. సో నాకు ఒక కోరిక ఏంటంటే వచ్చిన కస్టమర్కి కన్విన్స్ చేసే విధంగా ప్రోడక్ట్ని డిస్ప్లే చేసి మనం చూపిస్తే ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఆ సాటిస్ఫాక్షన్తో వాళ్ళు వెళ్తేనే నాకు సంతోషం, లాభం కాదు నాకు ముఖ్యం. ఓకేనా? మిక్సీ కావాలండి. ఓకే మేడం, మీ అవసరం ఏంటి, దేనికి ఉపయోగిస్తారు, దేనికి కావాలి మీకు? జ్యూస్ లేకపోతే కానీ ఏం చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది, దేనికో చెప్తే దాన్ని బట్టి. మల్టీపర్పస్ అయితే మల్టీపర్పస్గా ఇద్దామండి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ జ్యూస్కి అయితే ఇట్లా బ్లెండర్స్ ఉంటాయి. బ్లెండర్స్ ఇదేంటంటే జ్యూస్ వాడుకోవచ్చు, పొడుగులు అట్లా సింపుల్గా వాడుకోవచ్చు అనమాట. మనకి మిక్సర్ గ్రైండర్ అంటే ప్రతి దానికి తీయాలి పెట్టాలి, అలా కాకుండా స్పేషియస్గా మనం కన్వీనియంట్గా వాడుకోవడానికి బ్లెండర్స్ యూస్ చేస్తాము.
ఈ పొడుగులు జ్యూసులకి ఉపయోగపడతాయి. అట్లానే ఈ మిక్సీలు అంటే మన దగ్గర 750 వాట్స్ నుంచి 500 వాట్స్ 1000 వాట్స్ దాకా ఉందండి. 2000 వాట్స్ ఎక్స్క్లూజివ్గా లాంచ్ అయిందండి పానాసోనిక్లో. అది ఈవెన్ చిన్న పెప్పర్ వేసినా కూడా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఎక్స్క్లూజివ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు అంతా 1000 వాట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. 1000 వాట్స్ కూడా 900 వాట్స్ కూడా మన దగ్గర అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా మన దగ్గర బ్రాండెడే ఉంటాయండి. ప్రెస్టీజ్, క్రాంప్టన్, ఉషా, హెవెల్స్, వీగార్డ్ ఇవన్నీ బ్రాండ్స్లోనే ఉంటాయండి మన దగ్గర. స్టార్టింగ్ 2000 నుంచి 15,000 దాకా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మా గ్రైండర్ కూడా అక్కడ అంటారా? మిక్సీ తీసుకుంటే ఎన్నిటి వాడేసుకోవచ్చు. 1000 వాట్స్ దాకా 2000 వాట్స్ దాకా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను ఎంటర్ చేస్తాను తెలుసు మీకు. నేను చూస్తూ ఉంటాను ఈ వెడ్ గ్రైండర్స్ అనేది ఎంత లేడీస్కి ఎంత ఇంపార్టెంట్. నేను రకరకాల వెడ్ గ్రైండర్స్ చూశాను సార్. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఇందులో పిండి వేయటం ఒక ఎత్తు అయితే దీంట్లో లేడీస్ తీయడం ఒక టాస్క్ అండి సార్. దాన్ని మీరు ఎట్లాగా మోడర్నైజ్డ్గా ఎట్లా చెప్పగలరు సార్? నా దగ్గర ఎక్స్క్లూజివ్గా దానికోసం ఒక మెటీరియల్ ఉందండి. ఆ ప్రోడక్ట్ ఇది ఎక్స్క్లూజివ్గా దానికోసం లేడీస్ కోసం. ఇది ఏం చేస్తుంది అంటే మనం జస్ట్ పిండి దీంట్లోంచి వేసేది. వేసినాక మనం ఇది మళ్ళా మొత్తం అయిపోయినాక ఏం తీసే పని లేదు. క్యాప్ ఒక్కటి తీసేస్తే దీంట్లోంచి ఆటోమేటిక్గా పిండి మన గిన్నెలోకి ఒలుకుతుంది. మనం ఇది పైకి తీసి పడుకోవాల్సిన అవసరం కూడా లేదు. పిండి మొత్తం బయటకు వచ్చినాక వాటర్ పోసేస్తే ఆటోమేటిక్గా అదే క్లీన్ అయిపోతుంది. బయటకి ఇట్లా వచ్చేస్తుంది. ఎంత ప్లేస్ సార్? 2 రాళ్ళు. 2 రాళ్ళు ఎంత కెపాసిటీ సార్ దీన్ని? 2 లీటర్స్. 2 లీటర్స్ అంటే అరౌండ్ హాఫ్ కేజీ. హాఫ్ కేజీ వేసుకోవాలి. ఈ హాఫ్ కేజీ ఎంత టైంలో అవుతుంది సార్? గట్టిగా మీకు హాఫ్ అన్ అవర్ లోపే అవుతుంది. అదే ఇట్స్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ పిండి అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. వాటర్ పిండి పోసే అయితే ఇంకొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే బాగుంటుంది. అట్లానే మన బ్రాండ్లో అల్ట్రా కూడా ఉంటుందండి మన దగ్గర. ఎక్స్క్లూజివ్గా అల్ట్రా కూడా ఉంటుంది. అల్ట్రా మనం ఇచ్చిన ప్రైసింగ్ ఎవరు ఇవ్వలేరండి. ఎక్స్క్లూజివ్గా డీలర్ నేను. అల్ట్రాకి కానీ, ప్రీతికి కానీ, ప్రెస్టీజ్కి కానీ ఎక్స్క్లూజివ్ డీలర్ నేను. ప్రైసింగ్ అనేది ఛాలెంజింగ్ ప్రైస్లో ఇస్తాము. అది తెలుసు కదా సార్ ప్రైసింగ్. హాయ్ సార్. నమస్తే సార్. ఈ ఎండాకాలం మా షాప్ దగ్గర వచ్చిన జనాలు చల్లగా వాటర్ తాగాలి, నాకేం సజెస్ట్ చేస్తారు? యాక్చువల్గా మీరు బబుల్స్ పెట్టుకుంటే కూలింగ్ అనేది మీరు కరెక్ట్గా ఎఫెక్ట్ చేయలేరండి. సో దాని గురించి ఎక్స్క్లూజివ్గా మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి. వాటర్ డిస్పెన్సర్. ఇది వోల్టాస్ కంపెనీది. ఇది హాట్, కోల్డ్, నార్మల్ మూడింటికి ఉపయోగించుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా బబుల్ తీసుకొచ్చి దీనిపైన పెడతామే. ఆన్ చేసుకుంటే ఇంకా మీరు ఏదైనా సరే కూలింగ్ కావాలంటే కూలింగ్, హాట్ కావాలంటే హాట్, కాదండి నార్మల్లో చాలు మాకంటే నార్మల్లో ఇవ్వచ్చు. హెయిర్ కంపెనీ, వోల్టాస్ కంపెనీ ఎక్స్క్లూజివ్గా దీంట్లో మన దగ్గర ఉన్నాయండి. ఆన్లైన్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువగా ఇస్తాం. ఆన్లైన్లో 11,000 ఉంటుందండి, మన దగ్గర 8,000 దాకా ఇచ్చేస్తాం. కింద ఫ్రీజర్ అనరండి. అది ఓన్లీ మనం పెట్టుకోవడానికి కూలింగ్ ఏదైతే పెట్టుకున్నామో అదే ఉంటుంది అన్నమాట. కంటైనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు కొత్తగా స్టవ్ తీసుకోవాలి. ఓకే. ఈజీ టు క్లీన్. ఇప్పుడు జనరల్గా మీకు తెలుసు కదండి, ఈ బర్నర్ల మీద అన్నీ ఒలిగిపోయి టీ పౌడరు స్పిల్ అయ్యి అంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊరికూరికనే బర్నర్లు పోతుంటాయి. అలాంటివి లేకుండా ఇప్పుడు కొత్తగా టీవీల్లో చూపిస్తున్నారు. ఇలా బర్నర్ మొత్తం పైకి తీసి క్లీన్ చేసుకోవడం, ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి సార్. ఉన్నాయండి మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. అదే కాకుండా ఇంకా లేటెస్ట్ కూడా ఉన్నాయి. 4 బర్నర్లో మన దగ్గర ప్రెస్టీజ్లో స్ట్రైట్ మోడల్ ఉంటుందండి. 2 బ్యాక్ ఉంటాయి, 2 ఫ్రంట్ ఉంటాయి. మన లేడీస్కి ఎటువంటి అవసరమో తెలుసుకుని దాని ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెస్టీజ్లో ఉన్నాయి, బటర్ఫ్లైలో ఉన్నాయి, మీరు అడిగిన ఫ్లిప్ మోడల్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇది ఏంటంటే జిగ్జాగ్ మోడల్ అండి. జిగ్జాగ్ మోడల్ అంటే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అట్లా ఉంటుంది అనమాట. ఇది బటర్ఫ్లైలో ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి. ఇది మంచి ఆఫర్ రేట్లో ఉంటుంది మన దగ్గర. ఆన్లైన్లో 16,500 ఉంది, మన దగ్గర 9,000కే ఇచ్చేస్తాం. అట్లానే ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా సార్, ఇదంతా గ్లాస్ మోడల్. బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదండి, ఎక్స్క్లూజివ్గా బ్రేక్ కాకుండా 8 mm థిక్నెస్లో కొన్ని బ్రాండ్స్ మెయింటైన్ చేస్తున్నారండి. అవి తీసుకుంటే మనకి 5 years వారంటీ కూడా ఇస్తారు. గ్లాస్ బ్రేక్ అయినా కూడా 5 years బ్రేక్ అయితే మనకి రీప్లేస్ చేసేస్తారు. పొరపాటున తెలియక ఎవరన్నా వేడి పాత్ర పెట్టారు ఏం కాదండి, 8 mm థిక్నెస్లో తీసుకుంటే మనకి ఎంత వేడి ఉన్నా సరే ఇబ్బంది ఉండదు.
ఒకవేళ బ్రేక్ అయినా కూడా కంపెనీ వారంటీతో రీప్లేస్మెంట్ వాట్ అవుతుంది. అబౌట్ బర్నర్స్? బర్నర్స్ కూడా ఎక్స్క్లూజివ్గా బ్రాస్ బర్నర్స్తో వస్తాయండి మనకి. బ్రాస్ బర్నర్స్తో రావడం వల్ల మనకి ఎఫిషియంట్ హీటింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. కన్సంప్షన్ ఆఫ్ ఎల్పిజి కూడా చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటి మోడల్స్ ఉంటాయి దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టీల్స్ హోల్స్ అన్ని పాడైపోవడం పాడైపోవడం అట్లాంటివి ఉండవు. ఇది ఏంటంటే అన్బ్రాండెడ్ తీసుకున్నామంటే అట్లాంటివి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్రాండెడ్లో కూడా ప్రతిదీ కూడా స్పెసిఫికేషన్స్ ప్రకారం తయారు చేయడం వల్ల మనకు అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ లిఫ్ట్ అప్ చేసే మోడల్ లిఫ్ట్ అప్ చేసే మోడల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో పట్టాం కాబట్టి నేను తీయలేదు, నేను మీకు ఓపెన్ చేసి ఎక్స్పీరియన్స్గా చూపిస్తాను. ఓకే. దీంట్లో ఇట్లా ఇది లేటెస్ట్ అండి, బటర్ఫ్లైలో ఇది లేటెస్ట్. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఈ బన్నర్స్ కూడా మీకు బ్లాక్ కలర్లో వస్తుందండి, డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా వస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్గా బటర్ఫ్లైలో లాంచ్ చేశారండి. పాన్ సపోర్ట్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం పాన్ సపోర్ట్స్ 4 మీద నిలబడతామో అటు ఇటు కదులుతుందనే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ తొలగించడానికి ఫుల్గా ఇచ్చేసాడు పాన్ సపోర్ట్. ఇది సపోర్టివ్గా ఉంటుంది. మనం చిన్న వెసల్ పెట్టుకున్నా పెద్ద వెసల్ పెట్టుకున్నా కూడా ఉంటుంది. ఇది బ్లాక్ కోటింగ్ ఎందుకు ఇచ్చాడంటే బ్రాస్ దానిలో బ్లాక్ కోటింగ్ ఇస్తాడండి. ఇలా కోటింగ్ ఇవ్వడం వల్ల థర్మల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. థర్మల్ ఎఫిషియన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో గ్యాస్ కన్జంప్షన్ తక్కువది. మనకి గ్యాస్ కూడా చాలా తక్కువగా అవుతుంది. ఫ్లేవర్ డ్యూరబుల్గా మనకు అనుకూలంగా వస్తుంది. మోడల్ బాగుంది. అది ఈ గ్లాస్ 8 mm థిక్నెస్తో వస్తుందండి. ఇది 5 yearsలో మీకు గ్లాస్ బ్రేక్ అయినా అదే గ్లాస్ బ్రేక్ అయినా కూడా 5 yearsలో మీకు ఇస్తాడండి. 8 mm థిక్నెస్ రీప్లేస్ చేస్తారు, గ్లాస్ రీప్లేస్ చేస్తారు. సార్ అందరూ రోజు అరుస్తుంది సార్, అట్ల పిండి పెట్టి పడుతుంది సార్, ఉడిని విరిగిపోతున్నాయని చెప్పి. మీ దగ్గర మంచి అట్ల పిండి ఉన్నాయంట కదా, మొన్న సిబి వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకెళ్ళారంట. కొంచెం మంచి అట్ల పిండి ఒకటి తొందరగా నా వల్ల కావట్లేదు. ఏం దిగులు చదువు బాబు, టెన్షన్ పడుకు. మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది. నీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ నా దగ్గర ఉంది. నీకు రెండు ప్రాబ్లమ్స్ నీకు సాల్వ్ అయ్యేది నేను చెప్తాను. ఆ రెండిట్లో నువ్వు సజెస్ట్ చేస్తావు. ఈ యాక్చువల్గా నువ్వు మీ అమ్మగారు వాడేది టెఫ్లాన్ కోటెడ్, అదేంటంటే ఊరికే పోతుంది, పాయిజనస్. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా దీన్ని సెరామిక్లో తయారు చేశారు. సెరామిక్ కోటింగ్ ఏంటంటే మీకు మీరు మెటల్ స్పూన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెటల్ స్పూన్తో కూడా యూజ్ చేసినా కూడా మీకు ఆ సెరామిక్ కోటింగ్ అనేది పోదు. ఇది పాయిజనస్ కాదు, ఎక్కువ ఫ్రెండ్లీ. అట్లానే ఇంకొకటి లేటెస్ట్గా ట్రైప్లైతో అంటే 3 layers తయారు చేశాడు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ 3 layers తయారు చేశాడు. పైన కోటింగ్ వచ్చేసి హనీకోమ్ కోటింగ్ వస్తుంది. ఇది కూడా నీకు కోటింగ్ అనేది పోదు. నెమ్మగా ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వరు. నేను ఇంకోసారి దెబ్బ కూడా పడదు. మరి ఇలాంటి పాన్ల కోసం మీరు అందరూ రావాల్సిన ప్లేస్ ఎక్కడో తెలుసు కదా, అదే మన ఎంఎంబి శ్రీనివాస్ గారు బ్రాండ్ స్టోర్. అందరూ వచ్చేసి బాయ్ బాయ్. సార్ నమస్తే సార్, మంచి వాషింగ్ మిషన్ కావాలి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి క్యాడిల్ వాష్ అని చెప్పి నాకు ఎక్కడ దొరికినా కూడా కనబడలేదు. సో మీరు సజెస్ట్ చేస్తే సేమ్ అదే తీసుకుంటాం. ఓకే, అది ఎక్స్క్లూజివ్గా ఐఓబీలో ఉందండి. క్యాడిల్ వాష్ ఉంది, స్టీమ్ వాష్ ఉంది, హాట్ వాష్ ఉంది. ఇదేంటంటే స్పెషల్ ఫీచర్స్తో వస్తుంది, ఏ టెక్నాలజీతో వస్తుంది. మనం ఏదైతే మనం క్లాత్ వేస్తామో దానికి తగ్గట్టుగా అదే ఏ టెక్నాలజీ వల్ల మలుచుకొని అది వాష్ చేస్తుందండి. హాట్ వాష్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీ హాట్ వాష్ కూడా ఉంది. సోప్ అవుతుంది, వాష్ అవుతుంది, డ్రై అవుతుంది. పట్టు చీరలు కూడా డ్రై క్లీనింగ్ ఇవ్వకుండా కూడా వాషింగ్ మిషన్ ఆ టెక్నాలజీ కూడా ఉంటుంది. లేదండి, ఇంకా రాలేదు. పట్టు చీరల వరకు అయితే రాలేదండి. మిగతా వాటికి ఏమైనా చేసుకోవచ్చు. నమస్కారం శ్రీనివాస్ గారు. హోమ్ అప్లయన్స్ అంటారు, ఇంటి నిండా హోమ్ అప్లయన్స్ ఉన్నాయి. ఈ కరెంట్ అప్ అండ్ డౌన్స్ వల్ల మనకి కంట్రోల్ చేసేది ఏదైనా ఉందా సార్? కంపల్సరీగా ఉందండి. కరెంట్ ఫ్లక్చుయేషన్స్కి మన దగ్గర ఎక్స్క్లూజివ్గా వీగార్డ్ స్టెబిలైజర్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఏసీకి సపరేట్గా ఉంటుంది, టీవీకి సపరేట్గా ఉంటుంది, వాషింగ్ మిషన్కి సపరేట్గా ఉంటుందండి. దీనికి తగ్గట్టుగా దానికి తీసుకోవాలి. 1.5 ton ఏసీకి సపరేట్గా ఉంటుంది. అది వచ్చేసి ఎక్స్క్లూజివ్గా దీంట్లో వీగార్డ్లో ఉంటుందండి. ఇది పవర్ ఫ్లక్చుయేషన్ 170 watts నుంచి 270 watts దాకా ఉంటుంది. మీకు ఎక్కువగా ఫ్లక్చుయేషన్ వస్తే ఇంకా డీప్గా ఉండేది ఉంటుంది. అది తక్కువ వోల్టేజ్ వచ్చినా కూడా వర్క్ అయ్యే విధంగా వీగార్డ్లో మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఈ సమ్మర్లో బాగా వేడి ఎక్కువ ఉంది సార్. ఈ ఐటమ్స్ మొత్తాన్ని ఇప్పుడు వండిన తర్వాత వాటిని స్టోర్ చేయడానికి ఒక అరగంట 30 గంట అయినా ఉండటానికి దేంట్లో పెడితే ఎలా ఉంటుంది ఒకసారి? ఇప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్ పెట్టదలుచుకున్నారో దాన్ని మనం ఎక్స్క్లూజివ్గా డీప్ ఫ్రీజర్ కావాలంటే డీప్ ఫ్రీజర్ అవైలబుల్లో ఉంటుంది. డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. లేదా నార్మల్గా వెజిటబుల్స్ కానీ దీనిలో సపరేట్గా క్యాబిన్ ఉంటుంది, వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు.
దీంట్లో ఏ ప్రోడక్ట్స్ అయినా దీంట్లో పెట్టుకోవచ్చు. ఎగ్స్ ట్రే కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే కూలింగ్ అనేది మనం హ్యాండిల్ మీదే సెట్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం ఓపెన్ చేసి లోపల సెట్ చేసుకునే అవసరం లేదు. టెంపరేచర్ సెట్టింగ్ అనేది హ్యాండిల్ మీదే ఇస్తున్నాడు. ఇది ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ గోద్రేజ్లో లాంచ్ చేశారు. 10 years కంప్రెషర్ వారంటీ, 5 star రేటింగ్ అండి. ఇది టచ్. ఓకే. కూలింగ్ అనేది ఇక్కడే సెట్టింగ్ చేసుకోవచ్చు, లోపల దాకా వెళ్ళక్కర్లేదు. మనకు కావాల్సిన సెట్టింగ్ అనేది హ్యాండిల్ మీదే సెట్ చేసుకోవచ్చు. ఓకే. 5 star రేటింగ్తో వస్తుంది. 10 years కంప్రెషర్ వారంటీ ఇస్తుంది. అట్లానే అన్ని మోడల్స్ మన దగ్గర డబుల్ డోర్ ఉంటాయి, సింగిల్ డోరు, సింగిల్ స్టార్ నుంచి 5 star దాకా మన దగ్గర అన్ని అవైలబుల్లో ఉంటాయి. స్టార్ట్. శ్రీనివాస గారు సార్, సమ్మర్ అదిరిపోతుంది, ఎండలు చాలా బాగున్నాయి, భరించలేకపోతున్నాం. ఓకే. ఏసీలు కొందా అంటే చాలా కన్ఫ్యూజన్. ఓకే. అది ఏదో మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదండి. అంటున్నారు, నాన్ ఇన్వర్టర్ అంటున్నారు, డబుల్ ఇన్వర్టర్ అంటున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏ రూమ్కి ఎంత సైజ్ ఉంటే బాగుంటుంది, అసలు ఎలాగా మనకి ఎలా సజెస్ట్ చేస్తారు? రూమ్ సైజుని బట్టి సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక వైజ్ డిసిషన్ అండి. దాంట్లో మనకి 1 ton నుంచి 2 ton దాకా, 3 ton దాకా కూడా అవైలబుల్లో ఉంటాయి. రూమ్ సైజుని బట్టి మన అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. దాంట్లో హెవీ డ్యూటీ ఉంటాయి, నార్మల్ ఉంటాయి. హెవీ డ్యూటీ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాటికి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే షార్ట్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మామూలుగా తీసుకుంటే సరిపోతుంది. షార్ట్ డిస్టెన్స్లో హెవీ డ్యూటీ తీసుకున్నామంటే దాని కూలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే డిస్టెన్స్ ఉంటేనే హెవీ డ్యూటీ పనిచేస్తుంది. మనం సజెస్ట్ చేసుకునే దాంట్లో రూమ్ సెలెక్ట్ చేసుకున్నాకే మనం ఏదైనా సరే తీసుకోవాలి. దాంట్లో ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ అని ఉంటుంది. దాంట్లో రేటింగ్స్ ఉంటాయి. 5 star, 3 star, నాన్ ఇన్వర్టర్ ఉంటాయి. మనకి 5 star, 3 star ఇన్వర్టర్ మోడ్లో వస్తాయి. ఇన్వర్టర్ మోడ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం మనకి కూలింగ్ రీచ్ అవుతుందో మనం సెట్ చేసుకున్న టెంపరేచర్కి ఆటోమేటిక్గా అవుట్డోర్ యూనిట్ అనేది ఆఫ్ అయిపోతుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి కరెంట్ అనేది సేవింగ్ అవుతుంది. అదే మనం నాన్ ఇన్వర్టర్ తీసుకుంటే పద్దాకులు ఆన్ ఆఫ్ ఎక్కువ అవడం వల్ల కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ అది. సో 3 star తీసుకుందామా, 5 star తీసుకుందామా అనేది మీరు ఎఫోర్డ్ చేసుకునే ప్రైస్ని బట్టి మీరు తీసుకోవచ్చు. పెద్ద వేరియేషన్ ఉండదు, 2,000 to 3,000 ఉంటుంది. నా సజెషన్ అయితే మీరు నాన్ ఇన్వర్టర్కి వెళ్తే రిపేర్ అనేది ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేస్తారు. బోర్డు పోతే ఇన్వర్టర్లో మీకు మినిమం 20,000 అవుతుంది. కొద్దిగా ఎఫోర్డ్ చేయగల క్యాపబిలిటీ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు, ఇన్వర్టర్ అనేది తీసుకోవచ్చు. అదర్వైజ్ నాన్ ఇన్వర్టర్ ప్రిఫరబుల్. మనం ఓన్లీ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కోసమే మనం ఇన్వర్టర్ కోసం వెళ్తున్నాం. సో నాన్ ఇన్వర్టర్ సరే. విండో అండ్ స్ప్లిట్ ఏసీలో డిఫరెన్స్ ఏంటి సార్? విండోకి స్ప్లిట్ ఏసీకి ఏంటంటే మనం అవుట్డోర్ యూనిట్ సపరేట్గా పెడతాము స్ప్లిట్ ఏసీలో. అదే మనకి మామూలుగా విండో ఏసీ అంటే అవుట్డోర్, ఇండోర్ మొత్తం ఒక విండోలో పెట్టుకోవడం జరుగుతుంది. అంతే తేడా. దానివల్ల సౌండ్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదండి. ఇండోర్ కంటే చాలా తక్కువ సౌండ్ ఉంటుంది, అవుట్డోర్ బయట ఉంటుంది కాబట్టి దాని సౌండ్ మనకి తెలియదు. కాబట్టి స్ప్లిట్ ఏసీ వల్ల సౌండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది విండో ఏసీ అయితే సౌండ్ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ స్ప్లిట్ ఏసీ వల్ల. మీ దగ్గర దానికి స్పెషాలిటీ? మా దగ్గర స్పెషల్గా ఆఫర్స్, కంపెనీ ఆఫర్స్ ఎలా వస్తుందంటే మనకి పైన్ ల్యాబ్స్ మిషన్ ఉంటుందండి. దీనికి కంపెనీ వాడు టైఅప్ అవటం వల్ల ప్రతి పర్చేస్ కూడా దీంట్లో మనం ఎక్స్క్లూజివ్గా కంపెనీ ఇచ్చే ప్రైస్కి మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. వాడు ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. ఫెస్టివల్కి ఒక 2,000 అట్లా ఇస్తూ ఉంటాడు. ఫెస్టివల్స్ లేనప్పుడు 1,000 నుంచి 1,500 దాకా ఆఫర్స్ ఇస్తాము. అది ఎక్స్క్లూజివ్గా మీరు స్వైప్ చేసుకున్నా, స్కాన్ చేసుకున్నా, యూపీఐ పేమెంట్ చేసినా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుందండి. మోడర్న్ ట్రేడ్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో మనం ఇస్తాం.